తిరుపతి పోలీసులు డ్రోన్స్ని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఏదైతే అక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఇది మొన్న పేకాటలు ఇప్పుడు చాలా వరకు రాష్ట్రంలో పోలీసింగ్లో అత్యాధునికమైనటువంటి మార్పు. చంద్రబాబు సర్కార్ డ్రోన్లు వాడుకోవడానికి పోలీసులకు పర్మిషన్ ఇచ్చేటప్పటికి ప్రతి జిల్లా పోలీసులు ప్రతి స్టేషన్ పోలీసులు కూడా డ్రోన్స్ని బాగా వాడుతున్నారు. ఆ డ్రోన్స్ ద్వారా అసాంఘిక శక్తుల కదలికల్ని కన్నువేయడం కానీ వాళ్ళ పరారీ అయ్యేటటువంటి రోట్లను పట్టుకోవడం కానీ పర్ఫెక్ట్గా చేసుకొస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా చూస్తే రహస్యంగా చెట్టు త్వరలో ఉన్న నాటుసారాయిని అధునాతన డ్రోన్ కెమెరా పట్టించింది. ఎర్రవారిపాళ్యం మండలంలోని వేములవాడ గ్రామం తలకోన వాటర్ కెనాల్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా చెట్టు త్వరలో ఉన్నటువంటి 9 లీటర్ల నాటుసారాయిని పోలీసు సిబ్బంది పట్టుకున్నారు. చెట్టు త్వరలో పెట్టిన ఇంకా ఎక్కడ దాచిపెట్టినా తిరుపతి జిల్లాలోని మా అధునాతన డ్రోన్ కెమెరాతో పట్టుకుంటామంటే ఈ సందర్భంగా ఐపీఎస్ హర్షవర్ధన్ రాజు ప్రకటించారు. డ్రోన్ కెమెరా సిగ్నల్ ఇచ్చిన వెంటనే స్థానిక పోలీసులు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో నాటుసారాయి కాసి ఇద్దరు రహస్యంగా తప్పించుకుని పారిపోతున్న వేముల హనుమంతు, ఎస్ మునిస్వాములను కూడా పోలీసు సిబ్బంది రౌండప్ చేసి మరీ పట్టుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వాళ్ళ మీద డ్రోన్ కెమెరాలతో డేగ కళ్ళతో గాలించి కటకటాలతో పెట్టిస్తామని ప్రకటించారు.